విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ నెల 3వ తారీఖున విజయవాడ పట్టణంలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 3వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు జరగబోతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వినూత్నమైన రీతిలో కదలబోతున్నారు. మరి పరిశుద్ధాత్మ నింపుదల ప్రజలు పొందుకోబోతున్నారు. మరి ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి జూన్ 3వ తారీఖు జరిగించబోతున్నారు. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందారు. అనేక మంది స్వస్థత, విడుదల, రక్షణ మరి మారు మనసు పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, నెమ్మది లేని వారు నెమ్మది పొందుకున్నారు. కనుక మీ కుటుంబాలతో కలిసి రండి, మీ బంధువులను, స్నేహితులను తీసుకొని రండి. అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, దేవుని స్తుతించుదాం, దైవ దీవెనలు పొందుకుందాం. ఈ ప్రపంచంలో కాంతి కంటే వేగంగా వెళ్ళేది ఏది లేదు. మీరు చూడండి, ఒక చీకటిలో లైట్ వేయండి, వేయగానే సెకండ్స్లో ఆ చీకటిలో ఉన్న ఆ లైట్ ఏమవుతుంది, వెలగగానే అదంతా ఏమవుతుంది, వెలుతురు వస్తుంది. నువ్వు స్విచ్ ఇట్లా అనడమే ఆలస్యం, అసలు చెయ్యి దాని మీద పడటమే, బల్బు వెలగడమే వెలుగుతుంది. కాంతంతా వేగంగా ఇక్కడి నుంచి ఎంత దూరం చీకటి ఉంటుందో అంత దూరం వెళ్ళిపోతుంది. దానికంటే వేగంగా వెళ్ళేది, కానీ దానికంటే వేగంగా వెళ్ళగలిగేది కేవలం అది నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన. నీ ప్రార్థన కూడా అంత వేగంగా దేవుని సన్నిధిలో చేరుతుంది. హల్లెలూయా. దావీదు తన కీర్తనలలో దేవుని గురించి రాస్తున్నప్పుడు కీర్తన భాగాల్లో యెహోవా నా కాపరి అని చాలా అద్భుతమైన వర్ణన దేవుని గురించి మాట్లాడారు. అంటే దేవుణ్ణి దావీదు భక్తుడు ఏం చేసుకున్నాడంటే కాపరిగా చేసుకున్నాడు. నిజంగా మన జీవితాల్లో మనము దేవుణ్ణి కాపరిగా చేసుకోలేకపోతున్నాం, కానీ ఆయనను మనము కాపరిగా చేసుకోవాలి. ఆయన మనం కాపరిగా చేసుకుంటే చాలా లాభాలు, చాలా మేలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకని దావీదు రాజు అయినప్పటికీ, దావీదు ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు తన ప్రారంభ దిశ నుండి, అంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పటి దగ్గర నుండి కూడా దావీదు దేవుణ్ణి ఏం చేసుకున్నాడు, ఎలా మాట్లాడేవాడంటే, యెహోవా నీవు నా కాపరివయ్యా. ఎంత మంచి మాట. దేవుణ్ణట కాపరిగా చేసుకున్నాడు, దేవుణ్ణి నాయకుడిగా చేసుకున్నాడు. యెహోవాను కాపరిగా చేసుకుని నీవు నేను మన జీవితాలు కనుక కలిగి ఉంటుంది ఏం చేస్తాడు ఆయన? ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఏం జరిగిస్తున్నాడు? నువ్వు నేను ఈ అంత్య దినాల్లో దేవునిని కాపరిగా పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాడు. లేఖనం మనం చదువుతాం, ఆయన సముద్రము తట్టు చేయి చాపగా సముద్రము 2 పాయలు కదా, 2. నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను, నాతో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాను. మోషే చెయ్యి ఎత్తాడు, కానీ చెయ్యి మోసేది కాదు. మోషే చెయ్యిగా దేవుడే మారిపోయాడు. నీ పాదములకు రాయి తగలకుండా. వాట్ ఏ సెక్యూరిటీ, వాట్ ఏ లవ్, అమేజింగ్. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ నీ పట్ల. నీ పాదాలకు రాయి తగలకూడదట. మాట చెప్పగలిగేవాడు ఎవరండి? ఈ మాట నీకు ఇవ్వగలిగేవాడు ఏ ఏ ఏ స్నేహితుడు ఇవ్వగలడు? ఏ బంధువు ఇవ్వగలడు? ఏ ఏ ఏ భర్త నీకు ఇవ్వగలడు? ఏ భార్య నీకు ఇవ్వగలదు? ఏ తల్లిదండ్రులు నీకు ఇవ్వగలదు? ఎవరు ఇవ్వలేదు, కానీ దేవుడు.
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది, ప్రయాణించేది సైంటిఫికల్గా కాంతి. చెప్పగలరా ఏమిటది? కాంతి. కాంతి చాలా వేగంగా వెళ్ళింది. మనం సైన్స్లో చదువుకుంటాం. బహుశా మీరు ఎవరన్నా సైన్స్ గ్రూపుకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. నాది సైన్స్ గ్రూప్ కనుక నాకు తెలుసు అది ఎంత వేగంతో కాంతి వెళ్ళుద్ది అనే దాని గురించి. అతి వేగంగా ప్రయాణం చేసేది కాంతి. ఈ ప్రపంచంలో కాంతి కంటే వేగంగా వెళ్ళేది ఏది లేదు. మీరు చూడండి, ఒక చీకటిలో లైట్ వేయండి, వేయగానే సెకండ్స్లో ఆ చీకటిలో ఉన్న ఆ లైట్ ఏమవుతుంటే వెలగగానే అదంతా ఏమవుద్ది? వెలుతురు వస్తుంది. నువ్వు స్విచ్ ఇట్లా అనడమే ఆలస్యం. అసలు నీ చెయ్యి దాని మీద పడటమే, బల్బు వెలగడమే వెలుగుగా, కాంతి అంతా వేగంగా. అంత ఇక్కడి నుంచి ఎంత దూరం చీకటి ఉంటుందో అంత దూరం వెళ్ళిపోద్ది. అది దానికంటే వేగంగా వెళ్ళేది ఏది లేదు. కానీ దానికంటే వేగంగా వెళ్ళగలిగేది ఒకే ఒకటి ఉంది. అది నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన. నీ ప్రార్థన కూడా అంత వేగంగా దేవుని సన్నిధికి చేరుద్ది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు, చేరడం లేదు అని. నో, నీ ప్రార్థన చేరుతుంది. నీ ప్రార్థనని వినే దేవుడు. ఆయన మాటలాడలేనివాడు కాదు, లేకపోతే ప్రార్థన వినకుండా ఉండేవాడు కాదు. నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు యేసు ప్రభువారు. ఈ రాత్రి నీతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మన జీవితాల్లో కాపరిగా, నాయకుడిగా ఉన్నాడు. అందుకని మనం చూస్తాం, దావీదు తన కీర్తనలలో దేవుని గూర్చి రాస్తున్నప్పుడు కీర్తనల భాగాల్లో యెహోవా నా కాపరి అని చాలా అద్భుతమైన వర్ణన దేవుని గురించి మాట్లాడాడు. అంటే దేవుణ్ణి దావీదు భక్తుడు ఏం చేసుకున్నాడంటే కాపరిగా చేసుకున్నాడు. నిజంగా మన జీవితాల్లో మనము దేవుణ్ణి కాపరిగా చేసుకోలేకపోతున్నాం, కానీ ఆయనను మనము కాపరిగా చేసుకోవాలి. ఆయన మనం కాపరిగా చేసుకుంటే చాలా లాభాలు, చాలా మేలులు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకని దావీదు రాజు అయినప్పటికీ, దావీదు ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ, తన ప్రారంభ దిశ నుండి, అంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పటి దగ్గర నుండి కూడా దావీదు దేవుణ్ణి ఏం చేసుకున్నాడు, ఎలా మాట్లాడేవాడంటే, యెహోవా నీవు నా కాపరివయ్యా అనేవాడు. ఎంత మంచి మాట. దేవుణ్ణట కాపరిగా చేసుకున్నాడట, దేవుణ్ణి నాయకుడిగా చేసుకున్నాడు, దేవుణ్ణి తనకు కాపరిగా మార్చుకున్నాడు. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట. అందుకని 23వ కీర్తనలో ఆయన స్పష్టంగా రాశాడు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి. బా, ఎంత మంచి మాట బిడ్డ. కాపరి అట. దేవుణ్ణి కాపరిగా మనం చేసుకోవాలి. యెహోవాను కాపరిగా చేసుకొని నీవు నేను మన జీవితాలు కనుక కలిగి ఉంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఏం జరిగిస్తాడు? నువ్వు నేను ఈ అంత్య దినాల్లో దేవునిని కాపరిగా పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ రాత్రి మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమిటి ఆయన కాపరిగా మన జీవితాల్లో ఉంటే కాపరి ఏం చేస్తాడు, కాపరి యొక్క లక్షణం ఏంటి, కాపరిగా ఆయన ఎందుకుంటానంటున్నాడు? నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 20వ వచనములో ఆయన కాపరిగా ఉండి ఏం చేస్తాడో చెబుతున్నాడు. చూడండి ఆ మాట. 23వ అధ్యాయం నిర్గమాకాండం
20వ వచనం నుంచి చూద్దామా? ఆ ఒక్క మాట చాలు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను నిన్ను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నా. ఒక దూతనట దేవుడట తన ప్రజలకు ముందుగా పంపాడు. హల్లెలూయా. ముందుగా ఎవరు వెళ్తారంటే కాపరు వెళ్తాడు. కాపరుకున్న ప్రధాన లక్షణం, కాపరుకున్న మంచి లక్షణం, ఆయన ఏం చేస్తాడంటే ముందు వెళ్తాడట. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నేను మీకు ముందుగా ఒక దూతను పంపుతాను. ఎవరిని పంపుతాడట? చెప్పట్లేదు. ఎవరిని పంపుతాడు? చెప్పండి, ఎవరిని పంపుతాడు? దూత. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ముందు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారికి ముందట ఒక దూత నడిచాడట. దేవునికి స్తోత్రం. దూత, వారికి ముందు నడిచిన దూత ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఎందుకు నడిచాడు ఆయన? అదే ఈరోజు మీతో దేవుడు చెప్పబోతున్నాడు. ఎందుకు ఆయన ముందు నడిచాడు? ఆయన ముందు నడిచాడు, ముందు నడిచినది యేసే అని మనం ఎలా చెప్పగలమంటే, ఆయన ముందు నడిచాడు అని యోహాను సువార్తలో ఆయనే స్పష్టంగా మాట్లాడుతూ అంటారు. నా గొర్రెలకు నేను మంచి కాపరిని, ఆ గొర్రెలకు నేను ముందుగా పోవుచున్నాను అంటాడు. అంటే కాపరి ముందు వెళ్తాడు. చెప్పండి, కాపరి ఎక్కడ వెళ్తాడు? ముందు వెళ్తాడు. కాపరి ఎప్పుడు వెనకుండాడు, కాపరి ముందే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు ముందు? కాపరి ఎందుకు వెళ్తాడు ముందు? ఆయన అంటున్నాడు, ఎందుకు వెళ్ళాడు ముందు? ఆ వెళ్ళిన కాపరి ఎవరు? ఆ వెళ్ళిన దూత ఎవరంటే, ఆ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. యేసే 40 years, 40 సంవత్సరాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 years, 40 సంవత్సరాలు వారికి ముందు నడిచాడట. ప్రతి మాట చాలా లోతుగా ఆలోచన చేయాలి. నడిచాడు ఆయన. ఆయన ఏమి ఇట్లా గాలిలో వెళ్ళలా, ఇట్లా గాలిలో వెళ్ళలా. ఆయన గాలిలో వెళ్ళే దేవుడు కాదు. నడిచాడు అంటే అసలు అర్థం ఏంటంటే 40 సంవత్సరాలు నీతో ఎలా జర్నీ అయ్యాడు ఆయన? అసలు ఇశ్రాయేలీలతో ఎలా నడవగలిగాడు? ఇశ్రాయేలీలు వారు ప్రయాణంలో 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఓరా షహమాకియోబు, 40 సంవత్సరాలు ఎక్కడా కూడా వారిని విడిచిపెట్టకుండా 40 years వారితో జర్నీ చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఎందుకు? అది ఈరోజు దేవుడిని చెప్తాడు. ఎందుకు ఆయన 40 సంవత్సరాల ముందుగా నడిచాడు అంటేనట, ఫస్ట్ లైన్ ఏం చదివే ఇందాక? త్రోవలో నిన్ను కాపాడి. అదుగో మార్గ మధ్యములో నిన్ను కాపాడటానికి, త్రోవలో నిన్ను కాపాడటానికి, మార్గ మధ్యములో నిన్ను ఏ క్రూర జంతువు అంటుకోకుండా కాపాడటానికి, మార్గ మధ్యములో నిన్ను ఏ శత్రువు ముట్టకుండా కాపాడడానికి, మార్గ మధ్యములో నీవు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతావో, ఏమైపోతావో, నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏమన్నా అయిపోతావేమో, భయపడతావేమో, కలవరపడతావేమోని, దిగులు చెందుతావేమని ఒక భయంతో, ఆందోళనతో దేవుడు ఏం చేశాడంటే నిన్ను అంటి పెట్టుకొని నీకు ముందుగా ఆయన నడుస్తూ వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు! నీకెన్ని సంవత్సరాలు నాకు తెలియదు. 20 వచ్చినాయా, 30 వచ్చినాయా, 40 వచ్చినాయా, లేకపోతే 50 వచ్చినాయో, 60 వచ్చినాయో. నీ చిన్న వయసులో నీ తల్లి నీ తండ్రి నీకు ముందుండి నడిపించారు. ఇప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత నేను బయటికి వెళ్తున్నానమ్మ, నాకు ముందు కొంచెం రావా అన్నావు అనుకో, అమ్మ ఏమంటుందంటే, పెద్దదానివి అయిపోయావు కదా, ఇంక నేను చేంజ్ చేశాను అంటుంది. నీకు తెలుసు కదా పో అంటుంది. మరి పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు మన తల్లిదండ్రులు, మన బంధువులు, లేకపోతే మన కుటుంబ సభ్యులు మన ముందు నడవలేరు. చిన్నప్పటి నుండి నడుస్తారు. కానీ దేవుడు ఎప్పటి వరకు నడుస్తాడు తెలుసా? చిన్నప్పుడు కాదు,
పెద్దవారం అయ్యేప్పుడే కాదు, వృద్ధాప్యము వరకు ఆయన మనతో నడుస్తాడు. ఈ లేఖనాలు చదువుతుంటే దేవుని మీద పిచ్చి ప్రేమ పెరిగిపోద్ది. ఎందుకు నడుస్తున్నాడంటేనట, త్రోవలో నిన్ను కాపాడటం కోసం, మార్గ మధ్యములో నిన్ను ఏ క్రూర జంతువు ముట్టకుండా, ఏ శత్రువు నిన్ను తాకకుండా. దేవుడు చెప్తాడు ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీయులారా, మీరు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళని మార్గంలో ప్రయాణం చేస్తారు. మిమ్మల్ని నేను వాగ్దాన దేశం తీసుకెళ్తాను, దీవెనకరమైన దేశంలో తీసుకువెళ్తాను. అది ఎప్పుడు మీరు వెళ్ళలేదు, కానీ నేను తీసుకెళ్తాను. ఎప్పుడు వెళ్ళని మార్గంలో నువ్వెక్కడ ఇబ్బంది పడతావో, నీకేమవుద్దో, నీకేదైనా ఇబ్బంది కలుగుద్దేమోనని ఒక ఆలోచనతో దేవుడట 40 సంవత్సరాలు వాళ్ళతో ముందుగా నడిచాడండి. ముందుగా నడవబట్టి వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ప్రభువాని కేక వేయగానే ఆ కేకను విని ఆయన ఏం చేశాడంటే, ఆయన ముందు ఉండి ఆ సముద్రాన్ని చీల్చాడు. మనం చాలాసార్లు చదువుతాం కదూ, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మోషే ఎర్ర సముద్రం దగ్గర ఆగినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు ఆగావు? సముద్రం అడ్డొచ్చిందయ్యా. అడ్డొస్తే ఏమైంది? మేము వెళ్ళలేకపోతున్నాం. అయితే పని చేయి మోషే, నీ చేతిని నువ్వు చాచు అన్నాడు. సముద్రం తట్టు నువ్వు చాచు మోషే. ఆ లేఖనంలో మనం చదువుతాం, ఆయన సముద్రము తట్టు చేయి చాచగా సముద్రము 2 పాయలైందని కదా. 2 పాయలు. నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? మోషే చెయ్యి ఎత్తాడు, కానీ చెయ్యి మోసేది కాదు. మోషే చెయ్యిగా దేవుడే మారిపోయాడు. అందుకని మోషే నీ చేతులు ఏముంది అన్నప్పుడు, నా చేతులు కర్రయ్యా అన్నప్పుడు, ఆ కర్రను వేసినప్పుడు అది పామైంది. మళ్ళీ పట్టుకో అన్నప్పుడు అది కర్ర అయింది. కారణం అది మోషే చెయ్యి కాదు, అది దేవుని చెయ్యి. అందుకోసమే ఇశ్రాయేలీయులకు దేవుని చెయ్యిగా మోషేకు తోడుగా ఉండి దేవుడు నడిచాడట. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు వాళ్ళ జీవితంలో 40 సంవత్సరాల్లో, అన్ని సంవత్సరాల్లో కూడా దేవుడు వారిని ఎక్కడ విడిచిపెట్టకుండా నడిచాడు. వారికి ఈ త్రోవలో ఏ హాని కలగకుండా, క్రూర మృగాలు ముట్టకుండా, ఏ ఇబ్బంది కలగకుండా అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, నిజంగా వాక్యాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది ఆయనే ఆ దూతే వారికి ముందుగా నడుస్తూ, వారికి మన్నాగా మారిపోయాడు, వారికి దాహంగా మారిపోయాడు, వారికి నీరుగా మారిపోయాడు, వారికి ఆకలిసినప్పుడు భోజనంగా మారిపోయాడు, వారికి శత్రువు వారి మీదకి వచ్చినప్పుడు వారితో యుద్ధం చేయటానికి వారి పక్షమున దేవుడు బలముగా నిలబడ్డాడు సైనికుడుగా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులతో కాదు, ఇశ్రాయేలీయులతో కాదు, ఇక్కడ నీతో దేవుడు చెప్తాడు. ఈ స్థలానికి వచ్చే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధనలోకి వచ్చిన దేవుడు నీతో, ఈ లైవ్లో చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీకు ముందుగా నీకు నాయకుడిగా, నీకు కాపరిగా, నీకు స్నేహితుడిగా, నీకు ఒక యజమానుడిగా ఆయనట ముందుండి నడుస్తాడట. కారణం నీకు ఏ హాని కలగదు. ఆయన ముందుంటే నీకేమి? చెప్పండి, ఆయన ముందుంటే నీకేమి? ఆయన నీ ముందు నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు. అందుకే నా మాట విని రాత్రి దేవుడితో మీరు చెప్పండి, ప్రభువా నాకు నువ్వు ముందుగా నడువయ్యా, నాకు కాపరిగా నడువయ్యా, నాకు సహాయకుడిగా ఉండయ్యా అని కనుక నువ్వంటే ఖచ్చితంగా ఆయన ఇదిగో ఈ దినము నుండి సంవత్సర కాలం అంతా నీకు ముందు నడుస్తాడు. నీ ముందు ఆయన నడిస్తే నీ అక్కర్లు తీరుతాయి. నీ ముందు ఆయన నడిస్తే నీ శత్రువుతో ఆయన పోరాడతాడు. నువ్వు పోరాడాల్సిన పని లేదు. నీ సమస్యతో ఆయన పోరాడతాడు.
నీ అవసరతని ఎరిగి నీకు సహాయం చేస్తాడు. నీ నీ సమస్య ఏదైతే నీ ముందున్నదో దానితో ఆయన మాట్లాడతాడు. అందుకని నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఉండదు, నువ్వు దుఃఖపడాల్సిన పని ఉండదు, నువ్వు బాధపడాల్సిన పని ఉండదు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనను నువ్వు ముందుగా పెట్టుకోవాలి. ఆయన నీకు ముందుగా రావాలంటే ఆయన నువ్వు కాపురిగా ఆహ్వానం తెలియచేయాలి. అందుకని దావీదు శత్రువులు వచ్చిన భయపడలే, ఇబ్బంది కలిగి పరిస్థితులు వచ్చిన భయపడలే. శత్రువులు చంపుతారు దావీదు నిన్ను అన్నా కూడా దావీదు అన్నాడు, నాకేం కాదు, నాకు ఆయన తోడుగా ఉన్నాడు. అసలు నిజంగా దావీదు చేసిన ఆ యొక్క భక్తి జీవితం ప్రయోగాలు విశ్వాస జీవితంలో మనం గనక చేయగలిగితే దేవుడు భలే సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఎందుకు తెలుసా? ప్రతి టార్గెట్ దేవుడికి అప్పచెప్పేవాడు, దేవుడికి అప్పచెప్పేవాడు దావీదు. ఏ సమస్య తాను పోసేవాడు కాదు, ఏ వ్యక్తితో తాను పోరాడేవాడు కాదు, ఏ వ్యక్తి పట్ల ఆయన ఆలోచన చేసేవాడు కాదు. ఆయనకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా దావీదు దేవుని మీద వేసేవాడు, దేవుడే చూసుకుంటాడులే అనుకున్నాడు. ఆయన ఎంతమంది చంపాలని చూశారు, ఆయన ఎంతమంది హతం చేయాలని చూశారు, ఆయన ఎంతమంది నాశనం చేయాలని చూశారు. అసలు దావీదు జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఆశ్చర్యమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. అసలు ప్రపంచంలో దావీదు దేవునితో ఇంతగా హత్తుకోగటం కారణాలు ఏంటని నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా, లేఖనం చదువుతున్నప్పుడల్లా, జర్నీ చేస్తున్నప్పుడల్లా, లేకపోతే ఇక్కడ ఒంటరిగా కూర్చోండి, ఎక్కువ నేను ఒంటరిగా కూర్చొని అలవాటు నాకు. ఎప్పుడు ఎవరున్న మనుషుల దగ్గర నేను కూర్చోను, ఒక్కడిని పోయి దూరంగా కూర్చుంటాను, లేకపోతే ఇంట్లో పోయి గదిలో కూర్చుంటాను, కింద కూర్చుంటాను, లేకపోతే ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాను, లేకపోతే గ్లోరియస్ ల్యాండ్కి వెళ్ళిపోతాను, ఒంటరిగా కూర్చుంటాను. నాతో వచ్చిన మన డ్రైవర్ అనుకుంటాడు, ఏంటి డాడీ ఒక్కరే కూర్చున్నారు అనుకుంటాడు. లేకపోతే నాతో పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు, డాడీ ఏంటి ఒక్కరే కూర్చున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచించాను, దేవునితో మాట్లాడుతూ ఉంటాను, ఆయనతో సహవాసం చేస్తాను, నా గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అడుగుతాను, ఆయన నా పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో అడుగుతాను. ఒకవేళ ఎక్కడైనా నువ్వు అడిగినట్లుగా, నువ్వు చేయమన్నట్లుగా, నువ్వు జీవించమన్నట్లుగా నేను జీవించలేదా చెప్పాయా అని అడుగుతాను. ఆయన చెప్తాడు, నువ్వు ఇక్కడ నేను ఇలా ఉండమన్నాను, నువ్వు ఇలా ఉండలేదు చెప్తాడు. నేను నిన్ను ఇలా చేయమన్నాను, నువ్వు ఇలా చేయలేదని చెప్తాడు. లేకపోతే నువ్వు ఇలా చేసావు, అది నాకు నచ్చలేదని చెప్తాడు. లేకపోతే నువ్వు ఇలా ఉండమన్నాను కానీ నువ్వు ఇలా ఉన్నావు, అందుకే నాకు ఇష్టం అనిపించలేదని చెప్తాడు. అప్పుడు నేను దేవుడితో అడుగుతాను, నీకు ఎట్లా ఉంటే ఇష్టమో చెప్పు ప్రభువా అని అడుగుతాను. నీకు ఆయాసకరమైంది ఏమైనా నా దగ్గర ఉందా అని అడుగుతాను. మనుష్యుడును కదా, ఒకవేళ మనుష్యుడిగా నేనేమైనా నీకు విరోధంగా ఉన్నానా? నా ఆలోచనలు, నా తలాంపులు, నా హృదయంలో ఉన్నది నీకేదైనా ఆయాస్కరంగా ఉందో చెప్పయ్యా అని అడుగుతాను. దేవుడు చెప్తాడు, నువ్వు ఎలా ఉండకూడదు కుమారుడా ఇలా ఉండు, లేకపోతే ఎలా ఉండకూడదు కుమారుడా ఇలా ఉండు, నువ్వు ఇలా చేయకూడదు కుమారుడు ఇలా చెయ్యి అని దేవుడు నన్ను చెప్తాడు. దావీదు కూడా అంతే. ఒక్కడే దావీదు దేవునితో కూర్చునేవాడు, ఏకాంతంగా కూర్చునేవాడట. ఏకాంతముగా అరణ్యంలోకి వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన చేసేవాడట. ఏకాంతంలో దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడతాడు. మీకేమో ఏకాంత ప్రార్థన అలవాటు లేదు. ఏకాంతముగా వెళ్ళి దేవునితో మాట్లాడే అనుభవం మీకు తక్కువ. మీకు ఎప్పుడు ప్రజల మధ్య కావాలి, స్నేహితులతో కావాలి, కుటుంబీకుల మధ్య కావాలి, బంధువుల మధ్య ఉండాలి. ఏకాంతంగా ఉండే అలవాటు మీకు లేదు. అందుకని దేవుని యొక్క హృదయాన్ని మీరు గెలుచుకోలేకపోతున్నారు. దావీదు దేవుని సన్నిధిలో తప్పు చేసి పడిపోయి డొర్లిన దావీదుని దేవుడు ఎందుకు కోరుకొని నా హృదయానుసారుడు అన్నాడంటే, దావీదు దేవుని హృదయాన్ని స్కాన్ చేశాడు. దావీదు దేవుని హృదయాన్ని స్కాన్ చేసి ఈ హృదయంలో ఏముందో గ్రహించగలిగాడు. ఆయనకి ఇలా ఉంటే ఇష్టమా, ఓహో ఇలా ఉండకూడదా అని, ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండటానికి తన జీవితకాలం అంతా ప్రయత్నం చేశాడు. అందుకని దావీదుకు ముందు తన జీవితంలో కాపరిగా నడిచాడండి. ప్రతి సందర్భంలో నడిచాడు. మనం అనుకుంటాం, మనం అంటాం, చాలాసార్లు వాక్యంలో చెప్పేటప్పుడు మనం మాట్లాడతాం, దావీదు సింహపు పిల్లను, సింహాన్ని, తన గొర్రె పిల్లని ఎత్తుకుని వెళ్తుంటే సింహాన్ని చీల్చేశాడు దావీదని. దావీదు ఒక్కడైతే చీల్చేవాడు కాదు, దావీదుతో కూడా ఆయన ఉన్నాడు కనుకనే చల్చగలిగాడు. గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు అద్భుతంగా గొలియాతుని జయించాడని మనం చూస్తాం. కానీ దావీదు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు.
తన కెరియర్లో, తన జీవితంలో, తన ఒంటరి ప్రయాణం ఏనాడు చేయలేదు, ఒకే ఒకసారి చేశాడు. ఒంటరి ప్రయాణం ఒకే ఒకసారి చేశాడు. ఆ ఒక్కసారి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ ఒక్కసారి తను పతనం చేసుకున్నాడు. సాయంకాలమట ఆయన ప్రతిదినము ప్రార్థనా సమయం, అది ఆయన ప్రార్థనలో కూర్చునే సమయం. కానీ ఎందుకనో ఆయన ప్రార్థనకు దూరం అయిపోయి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయం తప్ప దేవుడు అతన్ని ఏనాడు విడవలేదు, విడిచిపెట్టలేదు. ఆయనను దేవుడు అతను కోరుకున్నాడు, కాపరిగా కోరుకున్నాడు. కనుకనే దేవుడు తనతో నడిచాడు, ఇశ్రాయేలీయులతో నడిచాడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పమంటున్న మాట ఏంటంటే, ఎవరో ఈ మాట కొరకు, ఈ మాట అవసరతతో ఈ స్థలానికి వచ్చారు. ఒంటరితనంతో ఉన్నాం, దుఃఖంతో వచ్చాం. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఒంటరైపోయాని, నా జీవితం ఏంటి, కృంగిపోతూ వచ్చాం. నా బ్రతుకింతేనా? మీలో ఎవరో ఆ ఒంటరితనంతో కుమిలిపోతున్నారు. కానీ దేవుడు చెప్పమంటున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నీకు ముందుగా నేను నడుస్తున్నాను, నీకు నేను తోడుంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు నేను సహాయకుడిగా ఉంటాను. దేవుడు చెప్తాను. రాత్రి దేవుడు నీతో చెబుతున్న మాటది, దేవుడు నీకు బోధించడానికి ఇష్టపడుతున్న మాటది. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి దేవుడు కాదండి, నీకు ముందుంటాడు. ఎందుకుంటాడు? నీకు ఏ హాని కలగకుండా, నీకు సహాయం చేయడానికి, నీ అక్కరలు తెచ్చడానికి, నీ అవసరతలు తెచ్చడానికి, నీ శత్రువుతో పోరాడడానికి. సాతానుగాడు ఎప్పుడు నీ మీద, వాడు ఎలా లెగిస్తాడో తెలుసా? ఒంటి కాలం మీద లెగిస్తాడు. అపవాదు మింగేయాలని, నాశనం చేయాలని, నేను నాశనపరచాలని చూస్తా. కానీ దేవుడు నీతో ఎలా ఉన్నాడో చెప్తే ఆశ్చర్యపోతా. నేను ఒకసారి దేవుడిని అడిగాను, నువ్వు నాతో ఎలా ఉన్నావు అని అడిగాను. నాతో నువ్వు ఎలా ఉన్నావు చెప్పు అని అడిగాను. ప్రభు అన్నాడు, నువ్వు షర్ట్ వేసుకుంటే నీకు ఎంత సెక్యూరిటీయో నీ శరీరానికి, నీ చొక్కా నువ్వు ధరించినట్లుగా నేను నీకు ధరింపు చేయబడ్డాను అన్నాడు. అంటే వస్త్రముగా ఆయన నన్ను ఆవరించున్నాడు. రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెబుతున్నాడు. ఏదో దుఃఖంతో వచ్చావు, ఏదో బాధతో, కలవరం. ప్రభు అన్నాడు, నువ్వు కలవరపడాల్సిన పని ఎవరు లేరని, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావు. నువ్వేం బాధపడద్దు, నీకు తోడు ఆయన అన్నాడు. నీకు సహాయం చేస్తాడు, నీ ముందుండి నడుస్తాడట. చెప్పండి, నీ ముందుండి. దానియేలు మీరు గమనించండి, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు చూడండి. దానియేలు సింహాల బోన్లో పడుకున్నాడు. దానియేలుకు ఎదురుగా సింహాలు ఉన్నాయి. దానియేలుని సింహాలు ఏమి చేయలేకపోయాయి. ఎందుకు దానియేలుని సింహాలు ముట్టుకోలేకపోయాయి అంటే, మీకు తెలియదు ఏంటంటే, దానియేలుకి సింహాలకి మధ్యలో దానియేలు ముందు ఎవరున్నారంటే దేవుడున్నాడు. హల్లెలూయా, దేవుడున్నాడు. అందుకనే దానియేలుని సింహాలు ముట్టలేకపోయాయి, అంటుకోలేకపోయాయి. ఈ రాత్రి దేవుడు నీతో కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాడు. నీకు ముందుండి నడుస్తాడు. నీ అక్కరేంటో, నీ అవసరత ఏంటో, నీ 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 అక్కరేంటో ఎరిగి నడుస్తాడట. నీకు ఏ హాని, చెప్పండి, ఏ హాని కలగకుండా. మీకు ఒక మంచి మాట చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. నీకు ఏ హాని కలగని, చెప్పండి, ఏ హాని నీకు కలగని. దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తాడో నీకు తెలుసా? ఏలియాని సారపతు వెళ్ళమన్నాడు యేసయ్య. దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు సారపతి వెళ్ళి అక్కడ ఉండు, నీకు భోజనం పంపుతానన్నాడు. సారపతి ఎందుకు ఏలియాను పంపాడు మీకు తెలియదు. లేఖనం చాలా అద్భుతంగా చెబుతుంది. ఏలియా ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఏంటంటే, ఏలియా వర్షమును ఆపేశాడు. ఆహాబుకు కోపం వచ్చింది. ఆహాబు ఏలియాను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఏలియాను చంపడానికి ప్రయత్నిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే ఏలియాను సారెపతు ఊరికి పంపాడు. సారెపతు ఊరికి పంపాడు. ఎందుకు పంపాడు చెప్తాను. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. ఏలియాను ఎక్కడున్నాడు అని ఆ ప్రాంతము ఆ దేశమంతా వెతికించాడట ఆహాబు. అన్ని ప్రాంతాలు వెతికాడు కానీ సారెపతు ప్రాంతాన్ని వెతకలేదు. ఎందుకు సారెపతు ప్రాంతము వెతకలేదు అంటే సారెపతు అనే ప్రాంతము తన భార్య అయిన యెజెబెలుకు చెందినటువంటి ప్రాంతం. తన భార్య అయిన యెజెబెలుకు సంబంధించిన ప్రాంతములో ఏలియా ఉండడులే అనుకున్నాడు. కానీ ఏలియాను దేవుడు అక్కడే దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు వెతకని చోట, ఆహాబు అందని చోటు, ఆహాబుకి ఆలోచన తట్టని చోటు దేవుడు తన ప్రజలని దాచిపెట్టాడు. మీరు గమనిస్తే మోషే విషయం కూడా అంతే చేశాడు దేవుడు. మోషేని చంపాలని ఫరో కబురు పెట్టి ఫరో దేశంలో ఉన్న మగబిడ్డలందరినీ చంపమని ఆజ్ఞ జారీ చేస్తే ఏ ఇంట్లో ఆజ్ఞ జారీ చేయబడ్డదో ఆ ఇంట్లోకి మోషే తీసుకొచ్చి పెంచాడు. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సెక్యూరిటీ అంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ రాత్రి నీకు ముందు ఎందుకు నడుస్తాడంటే నీకు కాపరిగా ఉండి, నీకు కాపుదల, నీకు సహాయం, నీ 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 అన్ని నీ విషయాలలో నీకు ఏ కొరతలతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో నిజంగా ఏ మనుషుడు చూడలేడండి. నేను కూడా చూడలేను, దైవజనరాలు చూడలేదు, మీ అమ్మ చూడలేదు, మీ నాన్న చూడలేదు. నీ హృదయంలో ఉన్న బాధ ఎవరు చెబుతారు? ఇప్పుడు నీ శరీరానికి దెబ్బ అయితే కనబడుద్ది, అది అర్థమవుద్ది. నీ తలకేదైనా దెబ్బ తగిలితే అది ఇతరులకి కనబడుద్ది. కనుక ఏమిటి ఆ దెబ్బ అని అడుగుతారు. శరీరానికి తగిలిన దెబ్బ కనబడుద్ది, కానీ నీ హృదయానికి అయిన గాయం, దెబ్బ ఎవరికి కనబడుద్ది? ఎవరు ఆ గాయాన్ని చూసి ఆ గాయం ఏంటి ఇలా అయింది నీకు అని అడుగుతారా? అడగలేరు. ఎందుకని? నీ హృదయానికి అయిన గాయం ఎవ్వరికీ తెలియదు. కానీ నీ హృదయములో ఉన్న గాయాన్ని కూడా చూడగలిగిన వాడు ఒక్కడే, ఆయన యేసయ్య. నీ హృదయంలో ఏ దుఃఖం ఉందో, ఏ బాధ ఉందో, ఏ కలత ఉందో, ఏ కలవరం ఉందో, నిజంగా మీరు ఇక్కడికి వచ్చి ఏదో సంతోషంగా పాటలు పాడుతున్నారు, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఆనందంగా కాసేపు స్నేహితులతో కలిపి నవ్వుకుంటున్నారు, కానీ మీ గుండె తెరిస్తే తట్టుకోలేని బాధలు, గుండె పగిలిపోయే వేదన, గుండె పగిలిపోయే దుఃఖం. కారణం ఏంటంటే మీ జీవితంలో మీరు తిన్న గాయాలు నిజమే. శరీరానికైన గాయాలకు మందు రాసుకుంటే పోద్దండి. శరీరానికి తగిలిన గాయాలకి మందులున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ హృదయానికి అయిన గాయానికి మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ మందు లేదు. ఎక్కడ కూడా ఆ గాయాన్ని కట్టేవాడు, కట్టగలిగేవాడు ఎవడో లేడు. కానీ ఒకే ఒక చోటు నీ గాయానికి పరిష్కారం, నీ గాయాన్ని కట్టగలిగే స్థలం, నీ గాయానికి చూసి, నీ గాయాన్ని గమనించి, నీ గాయాన్ని కట్టగలిగేవాడు ఒకడే. అందుకని ఆయనకి మంచి పేరుంది. ఆయన పేరేంటి తెలుసా? గాయములు కట్టువాడండి. ఎన్ని రాత్రులు ఏడ్చావో, ఎన్ని రాత్రులు ఒంటరిగా పడుకొని ఏడ్చావో, నీ పడక తడిసిన సందర్భాలు, నువ్వు కంచంలో భోజనం పెట్టుకున్నా కానీ తినకుండా నీళ్లు పోసి కడిగేసినంత సందర్భాలు, నీ స్నేహితులు అన్న మాటలు, నీ బంధువులు అన్న మాటలు, నీ కుటుంబీకులు అన్న మాటలు అసలు నిజంగా నీ హృదయాన్ని ఎంతగా పగిలిపోయేలా చేశాయో, అంత పగిలిపోయేలా చేశాయో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ గాయాలు నేను కడతాను, నిన్ను నాలో జాగ్రత్త పరుచుకుంటాను, నిన్ను నాలో జాగ్రత్త దాచుకుంటాను. నిన్ను ఎక్కడ దాయాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎక్కడ భద్రపరచాలో ఆయనకి తెలుసు అండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన మనము కాపరిగా పెట్టుకుంటే మన కుటుంబాలు కట్టబడతాయి,
శత్రువు చేతులు చిక్కకుండా దాస్తాడు. ఆయన మనం కాపరిగా చేసుకోగలిగితే ఆయన మనకు ముందుగా నడుస్తాడు. ఈ వయసు వచ్చాక అమ్మా నాకు కొంచెం ముందు నడువు నాన్న అన్ను మీ నాన్న అన్నా, అమ్మా నాకు కొంచెం ముందుగా నువ్వు నడువు అని మీ డాడీ అన్నా. 30 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చినాయి, నేనెక్కడొచ్చాను బిడ్డ నీతో అంటాడు. ముందు నడవటం అంటే అర్థం ఏంటంటే, నీవు నీ కుటుంబ సమస్యను అమ్మకి చెప్పి, అమ్మా ఈ కష్టంలో నాకు కొంచెం సహాయం చేయవా అని అడగటం. నాన్న ఈ కష్టంలో నాకు నువ్వు తోడుగా ఉండవా అని అడుగుతావు. అప్పుడు నీ తల్లి నీ తండ్రి చెబుతారు, 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, పెళ్లి చేసి పిల్లలుగా అన్నావు, ఇప్పుడు మేము నీకేమి ఇవ్వగలం, నీకేం చేయగలం అంటారు. వాళ్ళు మనతో నడవలేరు, మనకు సహాయం చేయలేరు. కానీ 30 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, నువ్వు చనిపోయే వరకు నీ ముందుండి నేను నడుస్తా. ఎందుకు నువ్వు నడుస్తావు? ఎందుకు నడుస్తా అంటే నీ కాళ్ళకు ఏ దెబ్బ తగలకుండా, ఏ రాయి నీకు తగలకుండా. ఏ దేవుడు ఈ చదివారు ఎప్పుడైనా ఈ మాటలు? ఈ చదివితే దేవుని సన్నిధి పడి ఇంకెక్కడికి పోబుద్ది కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా. వాట్ ఏ సెక్యూరిటీ, వాట్ ఏ లవ్, అమేజింగ్. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ నీ పట్ల. నీ పాదాలకు రాయి తగలకూడదట. బా, ఎవరండి ఈ మాట చెప్పగలిగేవాడు? ఎవరండి ఈ మాట నీకు ఇవ్వగలిగేవాడు? ఏ ఏ ఏ స్నేహితుడు ఇవ్వగలడు? ఏ బంధువు ఇవ్వగలడు? ఏ ఏ ఏ భర్త నీకు ఇవ్వగలడు? ఏ భార్య నీకు ఇవ్వగలదు? ఏ తల్లిదండ్రులు నీకు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు. కానీ దేవుడు అంటాడు, నీ పాదములకు రాయి తగలు. నేను నీకు, ఆయన చెబుతున్నాడు, దూతలకు ఆజ్ఞాపిస్తాడట. దేవుని స్తోత్రం చెబుదాం. అంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన మన ముందు నడిస్తే మన అక్కలు తీర్చబడతాయి, మన అవసరాలు తీర్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో నాతో చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మీరు చాలా దుఃఖంతో వచ్చారు, చాలా ఆవేదనతో ఈ స్థలంలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని కన్నీరు. మీ గాయం, మీ హృదయంలో ఉన్న గాయం, అది మనుషుల వల్ల కాట్లే. కానీ రాత్రి ప్రభు అన్నాడు, నీ గాయమును నీ రాత్రి నేను కడతా. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరు లేరని బాధపడుతున్నావు, ఎవరు నీకు సహాయకులు లేరని కృంగిపోతున్నావు. కానీ రాత్రి దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీకు తోడుగా సహాయకుడుగా నడబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే చెబుతున్నాడు. నీ జీవితంలో నీకెవరు లేరని ఒంటరిగా కుమిలిపోతున్నావా? దుఃఖంతో, వేదనతో, కలవరంతో వచ్చావేమో. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. దైవజనుడు యేసన్న అనబడి ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడిని చాలామంది అన్నారట, నీకెవరు లేరురా, నీకెవరు లేరురా, నీకెవరు లేరురా, ఎవరు లేరురా, నీ జీవితంలో నీకెవరు సహాయకులు ఉండరురా అని ఎప్పుడు అంటుంటే, అందరు ఎలా అంటున్నారేంటి ప్రభు అని వాళ్ళన్న మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఒక పాట రాశాడు. ఏం పాట అది? ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఒకసారి నేను ఏలూరులో బస్సు ఎక్కాను. అప్పుడు నాకు హెడ్ ఫోన్స్ ఉండేవి, చెవులో పెట్టుకొని విని ఒక చిన్న టేప్ రికార్డు ఉండేది. ఏలూరులో పెట్టాను ఆ పాట. ఏలూరు మీద నుండి చింతలపూడి, చింతల మీద నుండి సత్తుపల్లి, సత్తుపల్లి నుండి బంజరు, బంజరు నుంచి అట్లా నేను ప్రయాణం చేస్తున్నాను.
నేను ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గంటలు ప్రయాణం చేశాను, అన్ని గంటలు ఈ పాట విన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పాడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలు, ఎవరు లేరు నాకు ఇలలు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చెప్దాం అందరూ కలిసి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ మాట మీది ఎంతసేపు చెప్పాడు? నీకు తోడున్నాను, నీకు ముందు నడుస్తాను అని ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఇక్కడ మీలో అనేకులు ఈ కొరతతో, ఈ సమస్యతో ఇక్కడ కూర్చుని ఉన్నారు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు. అయితే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి అడుగులో నీకు ముందుండి నడిచి నీ అవసరతలు తీరుస్తానని, ఇశ్రాయేలీయులకు ముందు ఎలా ఉన్నానో, ఇశ్రాయేలీని ఎలా కాపాడుతూ వచ్చానో, శత్రువు చేతికి చిక్కకుండా ఎలా తప్పిస్తూ వచ్చానో, వారి మార్గాల్లో వారి అవసరాలు తీరుస్తూ ఎట్లా వచ్చానో, నీకు కూడా ఈ రాత్రి నేను ఉంటాను అని దేవుడు నీకు మాటిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ రాత్రి ప్రభువా నాయన మా మధ్యను కదులుతూ మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు నాయన. నిన్ను మేము దావీదు ఎందుకు నిన్ను కాపరిగా చేసుకున్నాడు, కాపరిగా నేను చేసుకోవడాన్ని బట్టి ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి నాయన. ప్రభా, ఈ రాత్రి మాతో మాట్లాడావు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా నువ్వు నడిచావని, ఆయన ముందుగా నడిచావని. అవును, మేము ఎవరిని నిన్నైతే ఎప్పుడైతే మేము కాపరిగా చేసుకుంటామో మాకు ముందు నడుస్తావని. అయ్యా, త్రోవలో ప్రభా మేము నడిచే మార్గాల్లో ఏ కీడు ఏ అపాయం మాకు రాకుండా మాకు ముందుగా నువ్వు నడిచే దేవుడు అని ఈ రాత్రి మాతో మాట్లాడావా దేవా. డాడీ, అవునయ్యా, మాకు ముందుగా ఎవరు నడవగలరు, ఎవరు మమ్మల్ని నడిపించగలరు, ఎవరు మాకు వచ్చే కీడు నుంచి మమ్మల్ని తప్పించగలరు? నువ్వే కదా డాడీ. ప్రభా నాయన, ఈరోజు ఈ స్వస్థత ఆరాధనలో ప్రతి వారి హృదయాన్ని ఎరిగి, వారి హృదయాల్లో ఉన్న గాయాలను ఎరిగి నువ్వు మాట్లాడుతూ వచ్చు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానన్నావు, నీ గాయాలను కడుతున్నానన్నావు. డాడీ, మా గాయాలు కట్టే గొప్ప దేవుడు నీవే. ఈరోజు నేను మనుషులు చేసిన గాయాలతో, నమ్మిన వారు చేసిన గాయాలతో, కుటుంబీకులు చేసిన గాయాలతో నీ బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. దూరం నుండి లైవ్ చూసిన బిడ్డలు కూడా గాయాలతో ఉన్నారు. అందరితో నువ్వు మాట్లాడేవయ్యా, ప్రతి వారిని తాకేవయ్యా, ప్రతి వారిని ముట్టుకున్నావయ్యా, శరీర బలహీనతల నుంచి విడుదలిచ్చావయ్యా. అయ్యా, ప్రతి గర్భాన్ని నువ్వు తెరిచావు ప్రభా, ప్రతి నిందను కొట్టివేసావు. ఈ రాత్రి ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే తల ఎత్తుతానని మాట్లాడావు. వారి తలను ఎత్తబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారి అప్పులు కాడిను వెర్రగొట్టినందుకు నీకే స్తోత్రాలయ్యా. దేవానికే వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రతి ఒక్క మానసిక పరమైన ఒత్తిడినంతను తీసివేసినందుకు నీకు వందనాలు నాయన.
మరణకరమైన వ్యాధుల నుంచి నీ బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలయ్యా. ఈ రాత్రి ప్రభా నాయన నువ్వు మా దేవుడు అయినందుకు, మా తండ్రి అయినందుకు, మా కాపరి అయినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా గాయాలు ఎవరు కట్టలేరు నాయనా, గాయాలు నువ్వే కట్టగలవు. ఈ రాత్రి ప్రభా ప్రతి వారి గాయాలను కట్టినందుకు నీకే కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలు. ప్రతి వారిని నువ్వు ఆదరించినందుకు వందనాలు ప్రభా. నీ ద్వారా, నీ మాటల ద్వారా అందరూ ఈరోజు ఓదార్పు, ధైర్యాన్ని పొందుకున్నారయ్యా. ఇంకా ఎవరి హృదయాల్లో కలత ఉండొద్దు, కలవరం ఉండొద్దు. ఎవరు ఇక ఒంటరి కాదు మేము ప్రభా, మాతో నువ్వు ఉన్నావయ్యా. ఇప్పటి వరకు ఒకవేళ ఈ ఆరాధనలో కావచ్చు, లైవ్లో ఉన్న బిడ్డలు కావచ్చు, నేను ఒంటరి, నాకెవరు తోడలేరని భయపడుతున్నారేమో, బాధపడుతూ దిగులుతూ ఉన్నారేమో. అయ్యా ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను, ఒంటరివి కాదు అని చెప్పావు కదయ్యా. అయ్యా నాయన నీ బిడ్డలందరికీ మీరు తోడుగా నడవండి నాయన, ముందుండి నడవండి, నడిపించండి. క్షేమమైన గమ్యానికి చేరుస్తావయ్యా. నువ్వు అనుకున్న స్థలానికి మమ్మల్ని నడిపిస్తావయ్యా. అందుకోసమే మా ముందు నడుస్తున్నావు తండ్రి. అయ్యా మేము ఎక్కడికి నడవాలో అది నీకే తెలుసు. క్షేమమైన గమ్యానికి మమ్మల్ని చేర్చే నీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. నైనా ప్రభా మమ్మల్ని క్షేమంగా గమ్యానికి చేర్చయ్యా, సహాయం చేయమని ఈ రాత్రి ప్రతి ఒక్కరిని సంధించినందుకు నీకు వందనాలు, ప్రతి ఒక్కరిని ముట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకొనమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.